కానీ గత 5 సంవత్సరాల్లో పాలకుల అనాలోచిత విధానాల కారణంగా పెట్టుబడులు మన రాష్ట్రం నుండి వెనక్కి వెళ్లడం మనం చూసాం. ఇట్టి పరిస్థితుల్లోనూ నథింగ్ కెన్ బి డన్ వితౌట్ హోప్ అండ్ కాన్ఫిడెన్స్ అన్న సూత్రాన్ని పూర్తిగా నమ్మిన వ్యక్తిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, 2014-19 మధ్యకాలంలో జన్మభూమి అనే కార్యక్రమం ద్వారా దేశ విదేశాల్లో సెటిల్ అయిన తెలుగు వారిని స్వగ్రామ అభివృద్ధిలో భాగస్వాములను చేసి ప్రజ్ఞాశీలి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం ద్వారా సూక్ష్మ ప్రణాళికను తయారు చేసి తద్వారా మండల స్థాయిలో జీడీపీని లెక్కించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాన్ని అంచనా వేసి తద్వారా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అధ్యక్ష, 2014-19 పాలన కాలంలో అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి 200 రూపాయలుగా ఉన్న సామాజిక పెన్షన్ను 2000 రూపాయలకు పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. దానిని ఇప్పుడు 4000 రూపాయలకు పెంచి అలాగనే వికలాంగులకు 6000 రూపాయలకు పెంచి సంక్షేమం పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్న మానవతావాది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ముఖ్యంగా ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న మానవ వనరుల నైపుణ్యాలను లెక్కించేందుకు ఒక కొత్త బరవడి స్కిల్ సెన్సెస్ చేపడుతుండడం దేశానికే ఆదర్శం కానున్నది. అధ్యక్ష, 2014-19 మధ్యకాలంలో స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్ అనే కార్యక్రమం ద్వారా గ్రామాలు మరియు వార్డుల్లో 20 రకాల జీవన ప్రమాణాలను అభివృద్ధి పరిచే సంకల్పంతో పనిచేశాం. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, పేదలకు 5 రూపాయలకే భోజనాన్ని అందించే అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం రద్దు చేయడం అత్యంత అనాలోచిత చర్య. ప్రస్తుతం మన ప్రభుత్వం తిరిగి అన్నా క్యాంటీన్లని ఏర్పాటు చేస్తుండడం ఒక ఆనందదాయకమైన పరిణామం. అధ్యక్ష, ప్రతిభావంతులైన ఎస్సీ ఎస్టీల పిల్లల విద్యాపరమైన అవసరాలను దృష్టిలో ఉంచుకొని అంబేద్కర్ విద్యానిధి పేరిట ఒక నిధిని ఏర్పాటు చేసి ఉండడం 2015-16వ సంవత్సరంలో వృత్తిపరమైన మార్గదర్శకత్వం ఇవ్వడం కోసం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా పాశ్చాత్య విశ్వవిద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా దాని సంబంధమైన దాని స్థాయి అయిన కోర్సులను అభ్యసించడానికి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అవకాశం కల్పించారు. అధ్యక్ష, బీసీ సప్లాన్ను అమలు చేయాలని సంకల్పంతో 2015 బడ్జెట్ సదరు బిల్లును ఆమోదించి ఉండడం ఈ సందర్భంగా మనమందరం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధ్యక్ష, అలాగే మైనార్టీల సంక్షేమం కోసం వారిని దృష్టిలో పెట్టుకొని దుల్హన్ పథకం, రోషిని, షాదీఖానా నిర్మాణం, రంజాన్ తోఫా, హజ్ భవనాల నిర్మాణం వంటి ముస్లిం సోదరులకు ఉపయోగమైన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టడం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అధ్యక్ష, ఇకపోతే మహిళా సంక్షేమం గురించి, మహిళా సాధికారత గురించి తెలుగుదేశం పార్టీకే పేటెంట్ హక్కు ఉంది. అందులో నాది కూడా ఒక ఉదాహరణ. 60 సంవత్సరాల నుంచి కడప నియోజకవర్గంలో ఏ పార్టీ కూడా ఒక మహిళకు అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు పంపించలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇది గుర్తించి నన్ను ప్రోత్సహించి ఈ రోజు మీ ముందుకు వచ్చి ఇది మాట్లాడడానికి అవకాశం కల్పించినారు. ఈ ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే. అధ్యక్ష, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు మొదలుకొని నిన్నటి డ్వాక్రా పొదుపు సంఘాల ఏర్పాటు, దీపం గ్యాస్ కనెక్షన్లు, నేటి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వరకు అనేక మహిళా సాధికారత దిశగా అనేక సంస్కరణలు చేపట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఈరోజు ఈ వాస్తవాలన్నీ గవర్నర్ గారు తన ప్రసంగంలో మరొక్కసారి తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన ఈ సభలోని సభ్యులందరికీ, అధ్యక్షుల గారికి, మా నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు అధ్యక్ష. తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు. క్లుప్తంగా. సార్ అధ్యక్ష నమస్కారం. 3 లేదా 4 నిమిషాలు అధ్యక్ష. 3 స్టెప్పులు అధ్యక్ష. నిన్న గవర్నర్ గారు 1 నుండి పుస్తకంలో 9 పాయింట్ల వరకు ఒక స్టెప్పు, 9 నుండి 32 పాయింట్ల వరకు సెకండ్ స్టెప్పు, ఆ తర్వాత 43 వరకు 3వ స్టెప్. ప్రతి అక్షరాన్ని దీంట్లో
లిఖితంగా ఉన్న అక్షరాలను కాలువ శ్రీనివాసులు గారు ప్రవేశపెట్టడం, శిరీష గారు మా చౌదరి గారు ఆమె ముగ్గురు మాట్లాడడం జరిగింది. అధ్యక్ష, ఒకే పాయింట్ అధ్యక్ష, నిన్న 1 నుండి 9 పాయింట్లు మాట్లాడి